Hey, what's up everyone, welcome back to my channel. నా మినీ వ్లాగ్స్ ఫాలో అవుతుంటే లాస్ట్ మినీ వ్లాగ్లో చూపించిన కదా చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేసిన నెక్స్ట్ డే చార్మినార్ వెళ్తున్నామని చెప్పినాం. సో హియర్ వి ఆర్ ఎట్ నాయాబ్ హోటల్. ఆ వైరల్ రీల్ ఉంది కదా, అందరు కజిన్స్ దిగుతారు ఒక దాంట్లోకి వెళ్ళి. అది పెద్దవన్న కూడా వస్తా అది వస్తుంది. పొద్దున్నే ఫ్రెష్గా పాయా కుక్ చేస్తున్నారు. బట్ మేము ఇక్కడికి మెయిన్లీ వచ్చింది బేజా ఫ్రై కోసం. ఈ స్పాట్కి వచ్చేసరికి రికార్డ్ చేయనియరు కిచెన్ ఏరియా అని. అండ్ ఈ బ్యాక్ సైడ్ అంతా వెయిటింగ్ ఏరియా అనమాట. నెక్స్ట్ రంజాన్ సీజన్ కదా, మేబీ హలీం కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఈ హండీస్. లక్కీగా మేము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. 5-10 minutesలో వచ్చేసింది మాకు ప్లేస్. ఏం తింటావు? మేము ఆర్డర్ ఇచ్చింది బేజా ఫ్రై, కీమా అండ్ 2 types ఆఫ్ పాయా. ఒకటి మలై పాయా అండ్ ఒకటి నార్మల్ సూప్తో వచ్చే పాయా. ఇతను పార్కింగ్ అసెస్ చేసి అతను మమ్మల్ని మళ్ళీ రెస్టారెంట్ లోపల నుండి కాకుండా బయట నుండి తీసుకెళ్తున్నాడు. వీడియో రికార్డ్ చేస్తున్నా అని చెప్పి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ సార్ట్ చేస్తున్నారు. అది కూడా వీడియో తీసుకోమంటుండే నన్ను. నేను వద్దంటున్నా కూడా హీ షోడ్ మీ ఆ డోర్. ఇది చాలా పాతది, రికార్డ్ చేసుకో అని చెప్పి చూపించిండు. ఇక్కడ నుండి మేము చార్మినార్కి వెళ్తున్నాం. మ్యాక్స్ ఒక 5 to 10 minutes ఉంటుంది, డిపెండింగ్ ఆన్ పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందని. స్వీట్ వెళ్తుంది ఎగ్జిబిషన్ అంటే. న్యూస్ పేపర్ ఎగ్జిబిషన్ అంట అదంతా. ఇంత పొద్దున ఏం ఉంటారు అసలు? ఇదే నా చోరుగా సార్ అంటే డిజైనర్ వేర్ అంటే ఏదేదో ఉన్నాయి. వాడు అంతా రోడ్ పైన ఆడేసింది కదా. బిస్కెట్స్ కావాలా ఇప్పుడు? కెమెరా పెట్టినా 1 side కావాలన్నా. ఏమన్నాడు రా? ఒకప్పుడు మంచిగా చార్మినార్ దగ్గరికి వెళ్తుండే కార్స్, బట్ ఇప్పుడు ఇక్కడనే ఆపేస్తున్నారు. సో మనం దూరం ఎక్కడో పార్క్ తీసుకొని వెళ్ళాలి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలంటే. మనము అదే ఇట్లా వెళ్తుంటే మనకు అర్థమైపోతుంది. మనం ఈ లైన్లోనే పెట్టినాం అప్పుడు కూడా. ఇటు ఉంటే పెట్టేయచ్చు. ఈ లైన్లోనే రా, ఈ లైన్లో పెట్టి ఈ సందులకెళ్ళి పోయినాం. ఇక్కడ ఏదో గా సందులకెళ్ళి పోయినాం. ఇక్కడ రైట్ సైడ్ ఇటు సైడ్ పెట్టచ్చు. ఎందుకు బాయ్ అట్లా చేస్తున్నాము? బండి మీద ఫోకస్ అవుతుంది.
ఇక్కడికి అదే కావాలి. చుట్టూ నుంచినా వాడు ఇట్లా జరుగుకుంటూ వచ్చి ఆడు మళ్ళీ పని పట్టుకొని వస్తే ఇక్కడ ఓడేమో ఇస్తున్నాడు అనుకున్నా వాడు మంచిగా పెట్టిద్దా అన్నాడు. వాడు ఇక్కడ అనుకోలేవాడు కాదు, వాడు తినడానికి వచ్చిన అర్థమైంది. వాడేమో అన్నాడు వచ్చి ఖాళీగా టేబుల్ అనుకుంటే వచ్చింది వాడు. బేసిక్గా ఏమైందంటే మేము ఒక టేబుల్ తీసుకొని చుట్టూ నిల్చున్నా కూడా మమ్మల్ని జరిపి మరీ ఒక కప్పులు వచ్చి చాయ్ అండ్ బిస్కెట్స్ తినేసి వెళ్ళారు. సో దాని గురించి చెప్తున్నారు వీళ్ళు. నువ్వు దూరం పెట్టు. ఒకటి మేము చాయ్ తాగుతుంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ అంట ఐరోని ఫొటోస్ తీస్తుండే. చాలామంది వచ్చి ఫోటో షూట్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక 4 to 5 ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతుండే. అండ్ ఇంకా నార్మల్ పోర్ట్రేట్స్ లాగా ఫొటోస్ తీసుకోవడం ఇంకా కౌంట్లెస్. చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. అలా నడుస్తుంటే నాకు బన్నీ గారిని చార్మినార్ బ్యాక్గ్రౌండ్తో ఒక ఫ్రేమ్ సడన్గా బాగా నచ్చింది. సో వాడిని ఒక వీడియో తీద్దామని డైరెక్ట్ చేస్తుండే. రెడీ 1 2 3 మళ్ళీ నడుస్తున్నా 1 2 3. ఇంకా రిటర్న్ కార్ దగ్గరికి వెళ్తుంటే ఈ ఇద్దరు బచ్చాస్ మంచి సైకిల్తోని స్టంట్స్ చేస్తుండే. వీడియో రికార్డ్ చేస్తా అని చెప్తే ప్రిపేర్ అవుతున్నారు. మొత్తానికి మళ్ళీ ఒకసారి నయాబ్ వెళ్ళాం, మళ్ళీ చార్మినార్ వచ్చినాం, మళ్ళీ నిమ్రా కెఫేలో టీ అండ్ బిస్కెట్స్ తిన్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిర్యానీ చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్కి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టినా మొత్తం. అది మినీ బ్లాగ్లో చూసుంటారు ఆల్రెడీ మీరు. ఇది ఆపాలంటే కెమెరా పెట్టాలి. కరెక్ట్ ప్లేస్ లో చేసి You want more there? No. చార్మినార్ నువ్వు ఇప్పుడే లేచినావా? మేము 5 గంటలకే లేచినాం. మరి మరి తినడానికి పోయినాం చార్మినార్కి. అప్పుడే ఓపెన్ అవుతుంది, పొద్దున్న 4 గంటలకు ఓపెన్ అవుతుంది అది. సో నిన్న నైట్ మ్యారినేట్ చేసినాం.
ఇది ఎందుకు పెట్టిర్రు? ఇంకేంది బిర్యానీ కోసం రెడీ అందరూ? నువ్వు కూడా చూస్తావా? అదే రీలు వైరల్. నీది వస్తుంది. సో అది మా చార్మినార్ అండ్ బిర్యానీ స్టోరీ. ఈసారి ఇండియా ట్రిప్లో నేను ఎక్కువ వ్లాగ్స్ పెట్టలేకపోయినా. యాక్చువల్లీ చాలా రికార్డ్ చేసిన, నేపాల్ ట్రిప్ వెళ్ళిన అండ్ చాలా వ్లాగ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ నేను యూఎస్ వెళ్ళిన వెంటనే ఎడిట్ చేసి బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేస్తా. బట్ అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. పీస్.